నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. నేను మెడినేని హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పుకుందాము. అంటే ఒక మోకాళ్ళ నొప్పులనే కాదు, ఒక పెయిన్స్ అంటే బాడీ పెయిన్స్ కావచ్చు. ఈ పెయిన్స్ ఏవి కూడా మనం ఒక నొప్పుల కింద చెప్దాము. అవి కీళ్ళ వాతము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి, అలాగా ఎన్నో రకాలుగా ఉంటున్నాయి. ఈ నొప్పులోకి వచ్చేసరికి ఒక మోకాళ్ళు తీసుకుంటే చాలామందికి నూటికి ఈ రోజుల్లో 60-70 మందికి మనం ఈ మోకాళ్ళ నొప్పులు చూస్తున్నాం. ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనేది ఒక మిస్టరీ లాగా అయిపోయింది. ఒకరోజు ఒకటి మనకు బయటపడతా వస్తున్నాయి. ఈ మధ్య రీసెంట్గా ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పి కూడా మనకు ఇది బయటపడింది అనమాట. సబ్లిగ్డో గ్రాన్యులోమ్ అని చెప్పి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ద్వారా బయటపడిందని చెప్పి నీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాము. ఇటువంటి ఈ బ్యాక్టీరియా వల్ల కూడా మనకు ఈ నొప్పులు ఎస్పెషల్లీ మోకాళ్ళ దగ్గర వచ్చే అవకాశం ఉంది. సరే, అది కాకపోయినా పూర్వం ఏంటంటే మనకు వీటి గురించి తెలియదు కాబట్టి ఈ సైన్స్ అంత డెవలప్మెంట్ లేదు. అంటే ఈ రీసెంట్గా ఈ 3-4 ఇయర్స్ తర్వాత ఈ కనిపెట్టినాయి. ఒకప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ కూడా ఏంటంటే మన డాక్టర్స్ దాంట్లో గుర్తుపెట్టి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు తగ్గకపోతే ఒక మోడర్న్ మెడిసిన్ ఏంటంటే స్టిరాయిడ్స్ లేదా యాంటీబయాటిక్స్ అటువంటివి ఇచ్చేవాళ్ళు. అంటే స్టిరాయిడ్స్ యూజువల్గా క్వాలిఫైడ్ డాక్టర్ అయితే ఇవ్వకపోవచ్చు, కానీ తగ్గలేదు పూర్తిగా అన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఆ డాక్టర్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి పెట్టాల్సి వస్తుంది. అది ఎందుకు అంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, లేదా అక్కడ ఆ జాయింట్ అక్కడ ఉన్న ఫ్లూయిడ్, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం, దాని దగ్గర కీళ్ళ దగ్గర ఉన్న సైనోవియల్ మెంబ్రేన్ అరిగిపోవచ్చు, లేదా అక్కడ ఉన్న టెండాన్స్, లిగమెంట్స్ ఉంటాయి, ఆ లిగమెంట్స్ కూడా కొంచెం కిందికి జారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఏ విధంగా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనే దానికి మనకు పర్టికులర్ స్టడీస్ అయితే మనకు లేవు. కానీ ఈ సైంటిస్టులంతా ఏంటంటే మనం చెప్పగలిగేది, చెప్పబోయేదాన్ని కూడా ఈ పెయిన్స్ ఏదైనా ఒక గౌట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టి మనం ఇది చేస్తున్నాం. ఆ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకు వస్తుంది, ఏంటి అసలు అంటే అది మన బాడీలో ఉండే ఒక మనకు ఏమంటారు సెల్ఫ్ ప్రొటెక్షన్ మెకానిజం. అంటే మన బాడీలో ఏదైనా ఫారిన్ బాడీ ఏదైతే అవతల నుంచి వచ్చి మన బాడీలో ఎంటర్ అయితే ఇది మన బాడీలో ఉండే వస్తువు కాదని చెప్పి దాని మీద అటాక్ చేసి దాన్ని కిల్ చేసి బయటికి పంపించే మెకానిజం మన బాడీలో ఉంటుంది. ఆ బాడీలో ఉన్న ఈ మెకానిజం ఏం చేస్తుందంటే పొరపాటున తన ఓన్ సెల్స్ మీదనే దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే దాని ఓన్ సెల్సే దానికి తెలియకపోవచ్చు ఇది మన సెల్లే అన్నట్టు. అందుకు కాబట్టి దీన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్ అని అంటాం అనమాట. ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఒక మోకాళ్ళ నొప్పులనే కాదు, ఒక గౌట్లోనే కాదు, అంటే కీళ్ళవాతంలో కాదు, ఒక మెడ నడుము నొప్పి అన్నట్టు కాదు, కానీ ఒక చెప్పదలుచుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి, 100 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఇప్పుడు మనం కొన్నే చెప్పుకున్నాం. వాటిల్లో సోరాసిస్ కావచ్చు, లేదా ఎస్ఎల్ఈ అంటాం స్కిన్ డిసీజ్ కావచ్చు, లేదా లీకోడెర్మా తెల్ల మచ్చలు కావచ్చు, లేదా అక్కడక్కడ మనకు నల్ల మచ్చలు కూడా ఎక్కువగా వచ్చేస్తుంటాయి, మెలాస్మా అని కూడా ముఖం మీద ఎక్కువ కనిపిస్తుంటాయి. అవి కూడా ఇవన్నీ కూడా మనం ఆటోఇమ్యూన్ డిజార్డర్ కిందకి మనం తీసుకుంటాం. అలాగే ఈ విధంగా ఎప్పుడైతే మనకు మోకాళ్ళ నొప్పి వస్తుందో ఈ మోకాళ్ళ నొప్పిలో మనము ప్యాథాలజీ చూసుకుంటాం. అసలు ఏంది, ఎక్కడ డిస్ట్రక్షన్ జరిగింది. ఈ కీళ్ళు అంటే దీన్ని 4 స్టేజ్లుగా డివైడ్ చేసాం మనం. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1లో ఏం జరుగుతుందంటే మనకు మైల్డ్ పెయిన్ కనిపిస్తుంది. అంటే లేచినా, అటు తిరిగినా, ఇటు తిరిగినా, ఏదైనా చేసినా మైల్డ్గా అనిపిస్తుంటుంది, అటు ట్రిగ్గర్ అవుతుంది, పోతూ ఉంటుంది. అది మనకు ఫస్ట్ సైన్. దాన్ని మనం పండించుకోము. తర్వాత రెండో స్టేజ్లో ఏమవుతుంది, కొంచెం లేవాలన్నా కూర్చోవాలన్నా పెయిన్స్ లాగా రావడం, స్టెప్స్ ఎక్కాలన్నా దిగాలన్నా ఆ బరువు పడేసరికి కొంచెం పెయిన్ ఎక్కువ కావడం, ఇవన్నీ జరగడం చూస్తుంటాం. అప్పుడు డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి తగ్గలేసారంటే ఆయన ఒక ట్యాబ్లెట్ ఇస్తే ఆ ట్యాబ్లెట్ తోటి తగ్గిపోతుంది. అప్పుడు కూడా ఎక్స్రేలు ఇవన్నీ ఏమొద్దని చెప్పి డాక్టర్ గారు కూడా ఈ మధ్యన వచ్చింది కదా చూడండి అని చెప్పి రాసిస్తాం. తర్వాత 3rd స్టేజ్ నుంచే మనకు అసలు కథ మొదలవుతుంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే పెయిన్ కిల్లర్ ఇస్తాము, తగ్గుతుంది. మళ్ళీ ఒక 6 నెలల్లో, సంవత్సరం, కొందరికి 2-3 ఇయర్స్ కూడా మంచిగా 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ అదే బారిన పడి ఆ పెయిన్ బారిన మన దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ 3rd స్టేజ్లో ఏమవుద్ది, ఇప్పుడు చెప్పినట్టు అక్కడ మనకు కన్నెల లాంటిది ఉంటుంది, సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాం. అది ప్రతి జాయింట్లో కూడా మనకు ఉంటుంది. ఆ జాయింట్ దగ్గర ఏదైతే మనకు ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎవాపరేట్ అయిపోతుందో, అంటే ఇది ఇంతకుముందు చెప్పినట్టు మనకు బాడీలో ఇమ్యూన్ పవర్ లేకపోయినా ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాగా అంటాం. కాబట్టి
ఆ విధంగా కూడా అది ఎవాపరేట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఎప్పుడన్నా పూర్వం మనకు దెబ్బ తగిలినా, లేదా ఎప్పుడన్నా రోడ్ యాక్సిడెంట్లా ఏదన్నా అయినా ఒక్కోసారి ఆ ఫ్లూయిడ్ అనేది అక్కడ లేకపోయినా మనకు బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. కానీ ప్రొడక్షన్ అనేది ఆగిపోయినప్పుడు కూడా ఈ సెకండ్, థర్డ్ స్టేజ్లో ఈ పెయిన్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లూయిడ్ అక్కడ అంటే మనం మీకు ఎగ్జాంపుల్ ఒక కందెన లాంటిది ఒక చైన్కు, లేకపోతే చైన్ ఎలా ఇరిగిపోతుందో ఇది కూడా అంతే. ఎప్పుడైతే మనకు ఆ ఫ్లూయిడ్ లేదో అక్కడ ఆ 2 కీళ్ళ మధ్యలో ఘర్షణ ఏర్పడి ఆ పక్కన ఉన్న సైనవల్ మెంబ్రెయిన్ అంటాం కదా, ఆ మెంబ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో ఆ పైన కింద ఉన్న 2 కీళ్ళను పట్టి ఉంచే లిగమెంట్స్ అంటాం. ఆ లిగమెంట్స్ కూడా ఒక్కోసారి ఈ విధంగా లేనప్పుడు ఆ జాయింట్స్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆ విధంగా దెబ్బతిని ఈ లిగమెంట్స్ కూడా ఆ పటుత్వం కోల్పోయినప్పుడు ఇంకా పూర్తిగా నీ జాయింట్ అనేది పై జాయింట్ వచ్చి కింది మీద కూర్చుంటుంది. ఎప్పుడైతే కూర్చుంటే దాన్ని లాక్డ్ నీ అంటాం. అది 4th స్టేజ్. ఈ 4th స్టేజ్లో మనం ఏం చేయాలని అంటే ఇంకా ఏం చేసేదానికి ఆప్షన్ అయితే మనకు ఉండదు. దీనికి మనకు ఆర్థోపెడిషియన్స్ కానీ ఎవరైనా సర్జరీ చేద్దామయ్యా ఇంకా ఆప్షన్ లేదు అంటాం. సర్జరీ చేస్తే బాగా అయిందంటే ఇంకా సరే, బాగానేది ఏంటంటే వయసు చిన్నది 35-40 ఏళ్ళలో కూడా లాక్డ్ నీ చూసామన్నమాట. ఆ వయసులో చేయడం కొంచెం సజెస్టబుల్ కాదా, పెయిన్ ఉన్నా పర్వాలేదు ట్యాబ్లెట్ వేసుకుంటూ దాన్ని నడిపించండి అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ వయసులో చేస్తే మళ్ళీ అది 5 ఏళ్ళ 10 ఏళ్ళు ఉన్న తర్వాత అంటే మీకు 50 years ఏజ్ వచ్చేసరికి మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ చేయాలంటే ప్రాబ్లం అని చెప్పి డాక్టర్స్ మనకు ఆ సలహా ఇస్తుంటారు అనమాట. ఇంతకు మనం చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ ద్వారా మీరు సెకండ్ స్టేజ్లో వస్తే మంచిదే. పర్మనెంట్గా మీకు 5-6 నెలల్లో దాన్ని పర్మనెంట్ తగ్గించేసి మనము 100% సేఫ్గా మీ మోకాలను మీ చేతిలో పెట్టి మేము పంపించగలుగుతున్నాం. థర్డ్ స్టేజ్లో వస్తే ఏమవుతుందంటే మన హోమియో మెడిసిన్కి సంబంధించిన మెడిసిన్ ఒకటి, అలాగే మనకు పంచకర్మ లాంటిది మన దగ్గర ఉంటాయి. ఒక స్పెషలైజ్డ్ ఆయిల్స్ మన కేరళ నుంచే తెప్పిస్తుంటాం వాటిని. ఆ ఆయిల్స్ ఏంటంటే ఆ మోకాళ్ళ మీద మనం ఒక సర్టన్ హీట్ దగ్గర పెట్టి ఒక 40-45 minutes దాన్ని ఉంచితే అలాగా ఒక వారం వరకు లేదా 10 రోజులు 15 రోజులు అలా డిసీజ్ సివియారిటీని బట్టి మనం అలా చేస్తే ఆ లోకల్గా ఉన్న ఇన్ఫ్లమేషన్ అదంతా తగ్గి మనకు నడవడానికి అవకాశంగా, అంటే ఇంతకుముందు చెప్పినట్టు 40 ఏళ్ళు వచ్చింది అనుకోండి, అతన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకోవడానికి సర్జరీ లేకుండానే మనం నొప్పి లేకుండా ప్రొలాంగ్ చేసేదానికి అటువంటి ఆయిల్స్ తోటి అది చేసి కొంత మన హోమియో మెడిసిన్స్ తోటి కొంత దాన్ని ప్రొలాంగ్ అంటే సర్జరీ ఈరోజే కాకుండా దాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం మన దాంట్లో చాలామంది పేషెంట్స్కి మనం చూస్తున్నాం. అలాగే మీకు సబ్జెక్ట్ ఇంకోసారి చెప్పుకుందాం ఏంటంటే సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్కి కూడా మన దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది. అది ఒక సబ్జెక్ట్, తర్వాత ఒకదాని గురించి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ వీడియో ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి మోకాల గురించి చెప్పుకుందాం. అలాగా ఒక మోకాల 2 మోకాళ్ళ అంటే ఒక్కోసారి ఏంటంటే రైట్ మోకాలకు పెయిన్ వచ్చినప్పుడు కుడి పక్కన ఏదైతే ఉందో ఇదే బరువు మనకు నొప్పి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ దాని మీద మనం మోస్తుంటాం. ఎప్పుడైతే లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుందో ఇది కూడా డ్యామేజ్ కావడం మొదలవుతుంది. ఈ విధంగా పెయిన్స్ రెండుకు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం ఉన్నప్పుడు కానీ లేదా తెలిసో తెలియకో అట్లే జరిపినప్పుడు 4th స్టేజ్ ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి వచ్చినా మీకు పెయిన్స్ లేకుండా మనం దాన్ని చేసేసి మీకు అంటే మీ శరీరంలో మీకు ఏదైతే పెయిన్ కిల్లర్స్ చేస్తే మార్పులు వచ్చేసి ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ కావచ్చు, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా మీకు డాక్టర్ గారు చెప్తారు. అయ్యా మీరు 4 రోజులు వేసుకోండి, అయితే 40 రోజులు వేసుకొని వస్తున్నారు, అది మంచిది కాదు, మేము చెప్పినప్పుడు వేసుకోండి. మరీ ఎక్కువ పెయిన్ ఉందంటే దాన్ని బట్టి మనం ఆపరేషన్ ఇంకోటి చేద్దాం తప్ప ఇది వేసుకుంటే మోకాల కన్నా వేరే ఆర్గాన్స్ దెబ్బతింటాయి, అప్పుడు మీరు ఇబ్బంది పడతారని చెప్పి వాళ్ళు కూడా మనకు సలహాలు ఇస్తూ ఉంటారు. అవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా మనము వీటికేంటంటే ఈ నొప్పులు లేకుండా మనము ముందుకు దాన్ని చేయొచ్చు. ఇప్పుడే చెప్పినట్టు పంచకర్మతో చేయొచ్చు, హోమియో చేయొచ్చు. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు ఆక్యుపంక్చర్ అని ఉంది. అంటే నీడిల్స్ పెట్టి దాంతో ఒక వైబ్రేషన్ ఇస్తే అక్కడున్న ఆ పెయిన్ అనేది వెళ్ళిపోయి మనకు సేఫ్గా పెయిన్ తగ్గే అవకాశం ఉంది. ఇది ఒక కాలిక 2 కాళ్ళకి అనేది చూసుకొని ఒక కాలికి వచ్చినా తగ్గిద్దాం, 2 కాళ్ళకి వచ్చినా తగ్గిద్దాం. మూడోది ఏంటంటే మీరు అలాగే 4th స్టేజ్లో కూడా ఆ పెయిన్ భరించి నేను చాలామంది పేషెంట్ని చూస్తూనే ఉంటాం. నడవాలన్నా కూడా అసలు నడవలేని పరిస్థితులు కూడా అలాగే నడుస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ ఏమంటే కీళ్ళు 2 అరిగిపోయినా కూడా అలా నడుస్తే ఏమవుతుందంటే 2 కూడా ఒక వంగిపోయి ఒక విల్లు ఆకారంలో తయారవుతాయి. చాలామంది పేషెంట్స్ మేము చూస్తుంటాం, మీరు కూడా ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తేప్పుడు చూస్తూ ఉంటారు. అంటే అలాగే వాళ్ళు రొప్పుతూ పాపం నడుస్తూనే ఉంటారు. వాళ్ళకి తెలిసి నడుస్తారా తెలియక నడుస్తారా, డాక్టర్ దగ్గర చూపించుకున్నారు లేదా మనకు అంత తెలియదు. కానీ కొంతమంది అయితే ఎప్పుడో వస్తారు సార్ అని చెప్పి లాస్ట్ అటువంటి స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయలేము.
అంటే పూర్తిగా ఒకదాని మీద ఒకటి పూర్తిగా లాక్ అయిపోయి అది నడవడానికి కూడా అవకాశం లేదు, మనం చేయడానికి కూడా అవకాశం లేనప్పుడు మనం అటువంటి వాటిని మనమైతే ఏం చేయలేం. కాబట్టి మీరు 4th స్టేజ్లో ఉన్న లాకుడిని అంటే కాళ్ళు అనేది పూర్తిగా వంగిపోకుండా కొంచెం ఉన్నప్పుడే వస్తే అది మనం చేయగలుగుతాం. పూర్తిగా వంగిపోయినప్పుడు వస్తే ఇంతకుముందు చెప్పినట్టు దాన్ని మనం చేయలేము. ఊరికే మనం ప్రయాసపడి డాక్టర్ దగ్గరికి వచ్చినా కూడా మీరు చెప్పారు కదా సార్ వీడియోలో మేము చూసి వచ్చినాం సార్ అని కూడా కొంతమంది అంటారు. మనం చెప్పేది క్లియర్గా చెప్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళకు ఇస్తూ ఉన్నాం, తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. ఇదే కాకుండా మనకి ఇప్పుడు పూర్వం పెద్దోళ్ళు చెప్పారు, పెద్దోళ్ళు చేస్తున్నారు. మనం ఒక నల్లేరు అని మనకు చాలామందికి ఊళ్ళలో తెలుసు. వాటిని మరి కొన్ని ఏరియాల్లో ఎలా అంటారో తెలియదు, మన బుక్ లాంగ్వేజ్ అయితే నల్లేరు అంటాము. దాన్ని సిస్టస్ గ్రాండిఫోలియారిస్ అంటాం. నల్లేరు అనేది దాని శాస్త్రీయ నామం. అది ఆ నల్లేరు ఇప్పుడు పెయిన్స్కి బాగా పనిచేస్తుందని చెప్పి నల్లేరుతో తయారైన మెడిసిన్స్ కూడా మనకు వచ్చి ఒక ఆయుర్వేదిక్లో మనం ఇస్తున్నారు అనమాట. ఆర్థోపెడిషియన్స్ కూడా వాడుతున్నారు దాన్ని. అలా కాకుండా మనకు నల్లేరుతో కొన్ని పౌడర్స్ ఉంటాయి. ఆ పౌడర్స్ కూడా మనం ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఇది ఈరోజు వచ్చి మనం ఫైన్ ఫామ్ కనిపెట్టినామని చెప్తున్నాం, కానీ ఎప్పుడో ఒక 2-3 వేల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఇవన్నీ వాడుతూ మన పూర్వీకులు వీటితోటి బాగు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మేము చిన్నప్పుడు ఊర్లలో చూసేవాళ్ళం. మనకు లోపల ఒక నాలుక, మనం కొండ నాలుకని యూజువల్గా అంటుంటాం. నాలుక దగ్గర ఒక చిన్న నాలుక ఉంటుంది. ఆ నాలుకకు ఒక్కొక్కసారి జలుబు దగ్గులాగా వచ్చినప్పుడు ఈ నల్లేరుకు దాన్ని అంతా ఒలిసేసి పైన ఒక పసుపు లాంటిది పెట్టి దాని మీద బాగా రాయండి అని చెప్పి 2-3 సార్లు రాయగానే ఏ మందులు వేసుకోకుండా ఆ ఇన్ఫ్లమేషన్ పోయి ఆ దగ్గు పోయి కూడా మేము చిన్నపిల్లలప్పుడు చాలామందిని చూసేవాళ్ళం అనమాట. అంటే ఆయుర్వేదిక్లో కూడా వండర్ఫుల్ ఉన్నాయి మెడిసిన్స్. కాకపోతే మనం పూర్వీకుల నుంచి వాడుతూ దానికి సైడ్ అయిపోయి ఆ మెడిసిన్ వాడాలంటే ఆ పచ్చి వాసన అవి వస్తున్నాయని చెప్పి మనం అంత హైటెక్ యుగంలో ఉన్నాం కాబట్టి వాటిని వాడలేకపోతున్నాం. కానీ మళ్ళీ మనం ఈ వాడుతూ ఉంటే ఏమైందంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ మనం పూర్వీకులాగే వాటితో తయారు చేసిన మెడిసినే వాడడానికి మనం మొగ్గు చూపుతున్నాం ఈ రోజుల్లో. అది మంచి శుభ పరిణామమే. అందరి హెల్త్ కూడా ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అటువంటి మీరు అవకాశం ఉన్నప్పుడు మీ ఊర్లలో ఉంటే ఇటువంటి చిన్న చిట్కాలతోటి కూడా తగ్గిన అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి వాడి చూడండి. వాడకపోతే అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ కండి. మీ ఇతర అవయవాలను కూడా సేఫ్గా ఉంచగలరు అని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.